ఈ సభకి అధ్యక్ష కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం, వేదిక మీద ఉన్న మా పాలిట్ బ్యూరో సభ్యులు రాఘుల్ గారు, ఎంఏ బేబీ గారు, మా కేంద్ర నాయకులు, మన రాష్ట్ర నాయకులు, సోదరి సోదరుమణులారా, ఇందాక ఏదో నాకు చాలా పెద్ద అనుబంధం ఈ కాలేజ్తో అన్నాడు తమ్మినేని. నిజమే, 1968లో నేను ఈ కాలేజీలో పియూసీకని చేరాను. అంటే దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. ఈ తరం అంతా పుట్టలేదు అప్పటికి. ఈ వెనకాల ఆ గోడ ఏదైతే ఉందో ఆ గోడలో ఒక కన్నం కొట్టుకుని పోలీసులకి ఇటువైపు నుంచి దాడి చేస్తుంటే అటువైపు నుంచి పరిగెట్టేవాళ్ళం. అంటే ఆ రోజుల నుంచి మన పోరాటం, ఉద్యమం, ఆ భావాలన్నీ ఆ చిన్నప్పటి నుంచి వస్తూ ఉండేవి. అందుకోసం మళ్ళీ తిరిగి మన కాలేజీకి రావడం, ఇక్కడ మీ అందరికీ ప్రసంగించడం, వచ్చి తెలుగులో ప్రసంగించడం అంటే అప్పుడు వదిలి ఢిల్లీ వెళ్ళడం 69లో. అప్పటి నుంచి మళ్ళీ అక్కడ తెలుగులో మాట్లాడడానికి అవకాశం రెండు లేకపోవడం వల్ల ఉపన్యాసాలు ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఏదో వచ్చి మీ దగ్గర ఒక 2-3 రోజులు కలిసి ఉంటే పదాలు ఆ విధంగానే వచ్చేస్తాయి. కానీ నిన్నటి వరకు పార్లమెంట్లో జరిగిన పోరాటం, ఆ పోరాటంలో అక్కడ ఉండి మోదీ గారికి మొదటి వెనక్కి దెబ్బ పార్లమెంట్లో ఇప్పించి ఆయనకి వ్యతిరేకంగా ఓటేసి ఒక రకంగా ఈ ప్రభుత్వానికే హెచ్చరిక ప్రజానీకం తరఫు నుంచి ఇచ్చి ఇవాళే దిగాను ఇక్కడ. అందుకోసం పదాలు అప్పుడప్పుడు టైంకి అందకపోతే మన హైదరాబాదు, మన తెలంగాణ కనుక ఆ పదాలు తెలుగులో రాకపోతే మన హిందీ, ఉర్దూ, హిందుస్థానీ ఆ పదాలు వాడేస్తాను. మీకు అందరికీ ఎలాగ అర్థమవుతుంది కనుక అందుకోసం అది ముందరే క్షమాపణ కోరుకుంటున్నాను. ఇవాళ చాలా ఒక సంక్షోభమైన పరిస్థితి ఏర్పడుతుంది మన దేశంలో. చాలా పెద్ద ఎత్తున 31% ఓటు తీసుకొచ్చి మోదీ గారు చాలా పెద్ద మెజారిటీతోటి లోక్సభలో ప్రభుత్వం ఏర్పాటించాడు. ప్రభుత్వం ఏర్పాటించే ముందర దాదాపు ఒక ఏడాది వరకు చాలా పెద్ద ప్రచారం జరిగింది దేశంలో. మోదీ గారే కానీ ప్రధాని కింద వస్తే మన దేశం యొక్క అభివృద్ధి చాలా తీవ్రంగా పెరుగుతుంది. అచ్చే దిన్ ఆనే వాలే హే, అందరికీ వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సౌకర్యాలు పెరుగుతాయి అనే వాగ్దానాలు మనం అందరం విన్నాం. పొద్దున్న రాత్రి అన్ని టైంలోనూ మోదీ గారి అడ్వర్టైజ్మెంట్లు, ప్రసంగాలు అవన్నీ మనం వింటూనే వచ్చాం. కానీ ఈ 9 నెలల్లో వాళ్ళు చేస్తున్న విధానాలనే కానీ సరిగ్గా పరిశీలించి చూస్తే చేసిన వాగ్దానాలకి, చేస్తున్న పనులకి ఏమీ సంబంధం లేదు. అది లేకపోవడం వల్లే మొదటి వెనక దెబ్బ ఎన్నికల్లో ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఆ రోజుల్లో పెద్ద హాస్యంగా మోదీ గారు పార్లమెంట్లో మా అందరికీ చెప్పేవారు, అయ్యా మీ ప్రతిపక్షాలందరూ కలిసి నాకు ఇంత పెద్ద గెలుపు వచ్చింది, ప్రజలు ఇచ్చారు, మీ ప్రతిపక్షాల ఎంపీలందరూ కలిసి వాళ్ళందరూ కలిసి ఒక బస్సులో పర్యటన చేయడానికి సరిపోతుంది, ఒక బస్సు సరిపోతుంది, మీ సంఖ్య అంత దిగజారిందన్నాడు. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలైన తర్వాత సరే మేమేదో పార్లమెంట్లో బస్సులో వెళ్ళాలి, మీ సంఖ్య దిగజారిందన్నాడు. కానీ ఢిల్లీలో బీజేపీకి 3 ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే ఒక ఆటో రిక్షాల్లో వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదో మమ్మల్ని వేలాకోలంగా మీరు బస్సులో వెళ్ళగలరనేవాడు ఇప్పుడు ఆటో రిక్షాకి దిగొచ్చారు ఢిల్లీలో. అంటే ప్రజల ముందర ఈ వాతావరణం కూడా స్పష్టంగా తయారవుతోంది. అంటే ఏంటి విధానాలు ఆయన అనుసరించేవి? మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన మన్మోహన్ సింగ్ నోరెత్తడు దేశంలో అన్నాడు. విదేశాలకు వెళ్ళినప్పుడే ఆ విదేశాల యొక్క అగ్రనాయకులతో పాటు కలిసి అక్కడ ఏదో మాట్లాడతాడు, లేకపోతే దేశ ప్రజలకి మాత్రం ఆయన నోరిప్పుడు. ఆయన మన్మోహన్ సింగ్ కాదు, మన్మోహన్ సింగ్ అన్నాడు. ఈయన దేశంలో నోరు ఇప్పడమే కాదు, ఆయన సంభాషణలో గంటన్నర గంట తక్కువ ఎప్పుడు మాట్లాడలేదు. పార్లమెంట్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు ఇప్పుడు విదేశాల్లో మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల్లో చేసిన పర్యటనల కంటే ఎక్కువ ఈ 6 నెలల్లో మోదీ గారు చేశారు. అమెరికా నుంచి ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు కెనడాకి, యూరోప్కి. ఇప్పుడు మళ్ళీ పర్యటన మొదలవుతుంది.
అమెరికాకి వెళ్ళాడు, మన యూరోప్కి వెళ్ళాడు, ఆఫ్రికాకి వెళ్ళాడు, దాని తర్వాత ఇప్పుడు సౌత్ ఏషియాకి వెళ్ళాడు, సింగపూర్కి వెళ్ళాడు, థాయిలాండ్కి వెళ్ళాడు, ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, జపాన్కి వెళ్ళాడు. ప్రపంచం అంతా ఇప్పుడు నన్ను ఆమోదిస్తోంది, ప్రపంచ ప్రజలందరూ నాకు వెనక్కి మనకు వస్తున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది తప్పితే దేశ ప్రజల యొక్క పరిస్థితి ఏమవుతుంది అని అది గమనికలో ఇవాళ వాళ్ళకి కనిపించడం లేదు. ఈ 9 నెలల్లో అక్కడ ఈ నూతన ప్రభుత్వం రావడం 9 నెలలు, ఇక్కడ మన తెలంగాణ నూతన రాష్ట్రంలో ప్రభుత్వం రావడం 9 నెలలు. మనందరికీ తెలిసిందేంటి, 9 నెలల్లో పిల్లలు కూడా పుడతారు. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి మాత్రం ఏమీ అభివృద్ధి చెందలేదు. అదేగా వాళ్ళు తీసుకుంటున్న విధానాలు దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఆర్థిక రంగంలో ఇప్పుడే బడ్జెట్ చూశారు మీరు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పేద ప్రజలకి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టారు. పొద్దున్న అర్ధరాత్రి అదే రోజుని అర్ధరాత్రి పెట్రోలు డీజిలు ధరలు 3 రూపాయలు పెంచారు. ఆ బడ్జెట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలు భారాలు, ట్యాక్స్ భారాలు ప్రజానీకం మీద వేసింది ప్రభుత్వం. అదే సమయంలో 8,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ధనికులకి ట్యాక్స్లో భారం కాదు, వాళ్ళకి అక్కడ కన్సెషన్స్ ఇవ్వడం జరిగింది. ధనికులకి కన్సెషను, ప్రజల మీద భారాలు. ఇదే వాతావరణం, ఇదే పరిస్థితి ఏదైతే మన్మోహన్ సింగ్ గారు సృష్టించారో దాన్నే కొనసాగుతున్నాడు మోదీ గారు. విదేశీ పెట్టుబడికి మన దేశంలో అన్ని రంగాల్లో రావడానికి అనుమతి ఇచ్చేశారు. మన దేశంలో ప్రైవేట్ పెట్టుబడికి అన్ని రంగాల్లో ప్రవేశించి వాళ్ళు అక్కడ లాభాలు చేసుకోవడానికి అవకాశాలు పెంచారు. 70,000 కోట్ల రూపాయలు మన దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ ఫ్యాక్టరీలు ఇవన్నీ మూసేసి ఆ సొమ్ము చేసుకుంటామని ఈ బడ్జెట్లో ప్రతిపాదన పెట్టారు. అంటే ఇవాళ మన దేశంలో ఈ 2 భారతదేశాలు ఏవైతే ఉన్నాయో, ధనికులకి భారతదేశం, పేదలకి భారతదేశం, ఈ రెండింటి మధ్యన ఆర్థిక వ్యత్యాసాన్ని ఇంకా తీవ్రంగా పెంచుతున్నారు ఈ మోదీ ప్రభుత్వం, వాళ్ళు తీసుకుంటున్న విధానాలు. ఇవాళ మన దేశంలో మహాకోటేశ్వరులు 100 మంది ఉన్నారు అని అంచనా వేసింది ఒక విదేశీ అంతర్జాతీయ సంస్థ. ఈ 100 మంది వ్యక్తుల దగ్గర ఉన్న సొమ్ము ఎంతుంది? మన దేశంలో ప్రతి ఏడాది జీడిపి అని ఏదైతే అంటామో, అంటే మన దేశంలో ఉత్పాదన ఏదైతే జరుగుతుందో దాని విలువ ఎంతుందో దానికి సగం రెట్టు ఈ 100 మనుషుల చేతుల్లోనూ ఉంది. 120 కోట్ల మందికి ఆ మిగతా సగంలో బ్రతుకుతున్నారు. 100 మంది చేతిలో ఈ జీడిపి యొక్క సగం అంతుంది. అంటే ఆర్థిక రంగంలో ప్రజల మీద భారాలు పెంచుతూ ఏదో అచ్చే దిన్ ఆనే వాలే హే, మీ సౌకర్యాలు పెరుగుతాయి, అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, మీ అందరికీ మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద స్లోగన్ ఇచ్చాడు మోదీ గారు. మేక్ ఇన్ ఇండియా అని స్లోగన్ ఇచ్చాడు. ఇండియాలో ఫ్యాక్టరీలు పెట్టుకుని మీరు ఇక్కడ ఉత్పాదన చేయండి, మా యువకులకి ఉద్యోగాలు దొరుకుతాయని వాగ్దానాలు చేశాడు. కానీ అదే ఆ వారంలోనే జరిగిందేంటి? ఒక విదేశీ ఫ్యాక్టరీ తమిళనాడులో చన్నపట్నం దగ్గర, ఆ విదేశీ ఫ్యాక్టరీ నోకియాది. ఏ సెల్ ఫోన్స్ అయితే మన దగ్గర ఉన్నాయో చాలా మటుకు, ఆ సెల్ ఫోను ఉత్పాదన చేసే ఫ్యాక్టరీ తన పని మూసేసుకుని దివాలా ఎత్తి 25,000 కంటే ఎక్కువ మన యువకులు, ఇంజనీర్లు ఎవరైతే మంచి చదువుకుని ఒక ఉద్యోగంలో ఉన్నారో వాళ్ళందరినీ నిరుద్యోగులు చేశారు. ఈ మేక్ ఇన్ ఇండియాకి జరిగే వాస్తవం దానికి విపరీతం. చెప్తున్న స్లోగన్స్ ఒకటి, జరుగుతున్న వాస్తవం ఇంకొకటి. అంటే అన్ని రంగాల్లోనూ, వ్యవసాయంలో తీసుకోండి, లేకపోతే మన ఇది ఇండస్ట్రీలో తీసుకోండి, అన్ని రంగాల్లోనూ ప్రగతి కాస్త పెరగడం కాదు, అభివృద్ధి పెరగడం కాదు, దిగజారడం జరుగుతుంది అన్ని అంశాలు. అంటే ఈ అచ్చే దిన్ ఆనే వాలే నై, దానికి పాత హైదరాబాద్లో జ్ఞాపకం ఉంటుంది, కిషోర్ కుమార్ గారి ఒక పాట ఉంది, అచ్చే దిన్ ఆనే వాలే హే అని ఆయన స్లోగన్ ఇచ్చాడు మోదీ గారు. దానికి జవాబుగా ఒక పాత పాట పాడుతున్నారు ప్రజలు ఢిల్లీలోను మిగతా ప్రాంతాల్లో. ఏంటిది? కోయి లౌటాదే ముజే బీతే హువే దిన్ అని.
నా పాత రోజులను ఎవరైనా తిరిగి అంటారా బాబు, ఈ కొత్త రోజులు నీవేవో వచ్చేది లేదు, పాత రోజుల్లో ఉన్న సౌకర్యాలు అవి కూడా నువ్వు తగ్గిస్తున్నావు అని. కానీ ఆ వ్యతిరేకత ఇవాళ కనిపిస్తుంది. ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ గారు తీసుకుంటున్న విధానాల్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకి తీసుకెళ్ళడం, దేశాన్ని తాకట్టు పెట్టడం. మన దేశంలో యువకులు ఇవాళ మన దేశంలో 54% జనాభా 25 సంవత్సరాలకంతా చిన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలే కానీ ఇచ్చి, వాళ్ళకి విద్య, వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీసే కానీ ఇస్తే ఒక నూతన భారతదేశాన్ని వాళ్ళే సృష్టించారు. ఇంకేమీ చేయడానికి అవసరం లేదు. కానీ ఆ పని జరగటం లేదు. ఆర్థిక రంగంలో దోపిడీ పెరుగుతోంది, ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి. సామాజిక రంగంలో ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మతోన్మాద రాజకీయాలు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్ నగరంలో ఈ లవ్ జిహాదు, ఈ ఘర్ వాపసీ ఇవన్నీ జరుగుతున్నాయో లేదో మరి మీరు చెప్పాలి. కానీ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో ఉత్తర భారత ప్రాంతాల్లో, ఆ రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ మతోన్మాద ఘర్షణల్ని పెంచుతూ వాళ్ళ రాజకీయ స్వార్థం కోసమని ఈ ఘర్షణలు పెంచి ఓటుల్ని సేకరించుకోవడానికి ప్రయత్నం ఇవాళ ఈ మోదీ ప్రభుత్వం చేస్తోంది. మొన్న పార్లమెంట్లో జరిగిన ఆ చర్చలో కూడా అనేక అంశాలు, ఏ విధంగా మీరందరూ పనిచేస్తున్నారు అంటే, మన దేశంలో హిందూ మతం కాక ఇంక వేరే మతంతో పాటు కట్టుబడి ఉన్న వాళ్ళకి మన దేశంలో ఒక నాగరికమైన అధికారం కూడా లేకుండా అది ఉండాలి, ఆ వ్యవస్థను మేము తీసుకొస్తామని వాళ్ళు చేసే ప్రచారణ. దీనివల్ల వాళ్ళ ఓటు బ్యాంక్ని చాలా ఒక డేంజరస్, చాలా ప్రమాదకరమైన ఓటు బ్యాంకు రాజకీయాల్ని సృష్టించి ఆ హిందూ ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేయడానికి ఈ రకంగా ఈ ఘర్షణలు పెంచి, మిగతా మతాల వాళ్ళ మీద ఈ ఘర్షణలు పెంచి, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళ మీద దాడులు పెరిగి, దానికి ఆధారంగా వాళ్ళ రాజకీయ రంగంలో తనని కాపాడుకోవడానికి చూస్తున్నాడు. మూడో వైపు నుంచి పార్లమెంటు జరుగుతోంది. పార్లమెంట్లో మాట్లాడకుండా పెట్రోలు, డీజిల్ ధరల పెంపకం జరుగుతోంది. ధరలు పెరుగుతున్నాయి. వాటిని ఆపడానికి ఏ విధానం తీసుకుంటున్నారో దాని గురించి ఏమీ చర్చ లేదు. పార్లమెంటుని బైపాస్ చేసి, ఇప్పటివరకు ఉన్న చట్టాలని మన దేశంలో వాటిని బైపాస్ చేసి, వాళ్ళు కోరుకునేది ఆ రకమైన పరిస్థితిని సృష్టించాలని ఒక నిరంకుశమైన తత్వాన్ని ఇవాళ తీసుకురావడం జరుగుతుంది. మన ప్రెసిడెంట్ గారు, రాష్ట్రపతి గారు మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చాడు. ఈ రకంగా ఆర్డినెన్సెస్ ద్వారా నువ్వు పరిపాలన ఏదైతే చేయడానికి ప్రయత్నిస్తావో అది కరెక్ట్ కాదు. మన రాజ్యాంగంలో ఆ విధమైన అవకాశం మన రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి ఇవ్వదు అని. దాని తర్వాత కొంచెం ఆగారు. కానీ పార్లమెంట్ని బైపాస్ చేసి, చర్చలు చేయకుండా చట్టాలని మార్చి, విదేశీ పెట్టుబడికి, మన దేశంలో ఉన్న పెద్ద పెట్టుబడిదారులకి వాళ్ళకి అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి పూనుకుంటున్నారు. దేనివల్ల అయితే ఉన్న యువకులు ఇవాళ ఉద్యోగం నుంచి బయటపడుతున్నారు. ఫ్యాక్టరీలు మూతపోతున్నాయి. వ్యవసాయ రంగంలో మొదటిసారి మన దేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, వ్యవసాయ రంగంలో మొదటిసారి దేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇవాళ దున్నుకునే భూమి, ఆ దున్నుకునే భూమి యొక్క సంఖ్య తగ్గింది. ఈ 60 సంవత్సరాల్లో ఈ విధంగా ఎప్పుడూ తగ్గలేదు. అంటే రైతులు భూమి మీద బ్రతకడం కష్టం. అందుకని భూమినే వదులుకుని, వ్యవసాయాన్నే వదులుకుని వాళ్ళు పట్టణాల వైపు వెళ్ళడం జరుగుతుంది. ఈ రకమైన సంక్షోభం ఈ 9 నెలల్లో తీవ్రంగా పెరుగుతోంది. అంటే ఇవాళ ఉన్న ముఖ్యమైన అర్థం మనందరికీ, మన సిపిఐఎం పార్టీ స్పష్టంగా చెప్పేది, ఆయన చాలా పెద్ద మార్కెటింగ్ చేస్తాడు మోదీ గారు. మార్కెటింగ్ చేసి దానివల్ల, అడ్వర్టైజ్మెంట్స్ వల్ల ప్రజల యొక్క సమర్థనని కూడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం ఫలితం కూడా లభించింది ఎలక్షన్లో. ఈ మార్కెటింగ్ పేరుతోటే మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దుకాణానికి వెళ్తే ఈ రోజుల్లో 3 in 1 అంటారు. 3 in 1 మీరు ఆ
అది ఆ 3-in-1s అన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం 3-in-1 అది. ఇందిరాగాంధీ తీసుకొచ్చిన నిరంకుశం ఒక ఆధారంగా పరిపాలన చేయడం, ఆ ధోరణిని పూనుకున్నారు. రెండో వైపు నుంచి మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక విధానాలు, గతంలో నరసింహారావు గారు తీసుకొచ్చిన ఆర్థిక విధానాల్ని దేనైతే మన్మోహన్ సింగ్ గారు కొనసాగాడో ముందుకి, ఆ ఆర్థిక విధానాన్ని ఇంకా తీవ్రంగా వాటిని ముందుకు తీసుకెళ్తున్నారు. మూడో వైపు నుంచి వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బజరంగ్ దళ్ళు, ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ విధంగా పనిచేసి మతోన్మాద రాజకీయాలు ఘర్షణల్ని పెంచి దానికి ఆధారంగా దేశం యొక్క ఐక్యతకి సమైక్యతకి పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. అదేవిధంగా ఆ ధోరణి మతోన్మాద ఘర్షణల యొక్క ధోరణిని ఇంకా తీవ్రంగా ముందుకు తీసుకెళ్తోంది ఈ మోదీ ప్రభుత్వం. ఈ మూడు అంశాలు, ఆర్థిక రంగంలో నరసింహారావు మన్మోహన్ సింగ్ అంశం, నిరంకుశ పరిపాలనలో ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ ఆ అంశం, మతోన్మాద ఘర్షణలు పెంచడంలో గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికంటే ముందర నుంచి తర్వాత నుంచి ఆర్ఎస్ఎస్ ఏ పనులు చేస్తుందో ఆ అంశం, ఈ మూడు కలుపుకొని చూస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితి ఒక 3-in-1. ఆ 3-in-1 పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడి మన దేశం యొక్క ఐక్యతని సమైక్యతని మనం కాపాడుకోలేకపోతే, ఈ 3-in-1 విధానాలకి వ్యతిరేకంగా పోరాటాలని బలపరిచి ఈ ఆర్థిక విధానాల్ని, దోపిడీ విధానాల్ని వాటిని మార్చడానికి ప్రయత్నం, ప్రత్యామ్నాయ విధానాలకి ఆధారంగా అది అలాంటి వాతావరణం సృష్టించే తప్పితే ప్రజల యొక్క అభివృద్ధి చెందడం అది జరగదు. దాన్ని జరిపించాలంటే ప్రజాోద్యమాల యొక్క బలం మీదే ఆధారపడి అది ఉంటుంది. అందుకే మా సిపిఎం పార్టీ చాలా ఖచ్చితంగా నిర్ణయం చేసుకుంది, ఈ సమయంలో ప్రజల యొక్క ఉద్యమాల్ని బలపరిచి దానికి ఆధారంగా ఈ ఒత్తిడి ఈ మోదీ ప్రభుత్వం మీద ఈ మూడు అంశాల మీద తీసుకురావడానికి దానికోసం కృషి ఇవాళ ఈ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇవాళ చేస్తోంది. ఆ సందర్భంలోనే మన తెలంగాణ ప్రాంతంలో కానీ మనం చూస్తే ఇవాళ నాకు కనిపిస్తున్న ఈ స్పందన, ఈ ఉత్సాహన, ఈ ప్రజా ప్రవాహం ఏదైతే ఈ నిజాం కాలేజీలోకి వస్తున్నట్టు కనిపిస్తుందో, వెళ్తున్నట్టు వస్తున్నట్టు ఇక్కడ ఎంతమంది ఉన్నారో దీనికంటే ఎక్కువ మంది కాలేజీ బయట ఉన్నారని బాగా ఇక్కడ న్యూస్ వస్తుంది. ఈ ప్రజా ప్రవాహం చూసిన తర్వాత ప్రజా ఉద్యమాలకి ఆధారంగా మళ్ళీ తిరిగి తెలంగాణలో ఆ పాత కమ్యూనిస్ట్ వైభవం తప్పకుండా తీసుకొస్తుంది సిపిఐఎం. దానికోసం ఈ వాతావరణం మాత్రం ఖచ్చితంగా సృష్టించిందని ఆ భావం ఖచ్చితంగా వస్తుంది. పాత వైభవం అంటే ఏదో ఊరేగింపులకి వైభవం కాదు. పాత వైభవం అంటే ఏదో పెద్ద అడ్వర్టైజ్మెంట్తో పాటు దాంతోపాటు మన మహాసభలు జరుపుకోవడమా, లేకపోతే ఈ రకంగా పబ్లిక్ మీటింగ్లు జరుపుకోవడమా, అది కాదు. ఆ వైభవం అంటే ఈ ఎర్ర జెండాకి ఆధారపడి ప్రజలు పోరాటం చేసి వాళ్ళ బ్రతుకు తెరువుని మెరుగు చేసుకోవడం, ప్రజలకి సౌకర్యాలను పెంచుకోవడం, దానికోసం ఈ ఉద్యమాలు ఏవైతే బలపడి ముందుకు వస్తాయో అది అసలైన వైభవం ఈ ఎర్ర జెండాది. ఈ ఎర్ర జెండా వైభవాన్ని తెలంగాణ సాయుధ పోరాటం యొక్క వారసత్వులు మీరందరూ. ఆ సాయుధ పోరాటంలో దాని తర్వాత ఆ చరిత్ర అంతా మీకు అందరికీ తెలిసిందే. కామ్రేడ్ వీరభద్రాన్ని విన్నారు మీరు. 4,000 కంట ఎక్కువ మన కామ్రేడ్లు అమరజీవులు అయ్యారు. పోరాటం చేసింది దేనికి? అమరజీవులు ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చింది? మన వ్యతిరేకంగా ఉన్న వర్గాలు వాళ్ళు చేసే దాడులకి గురి అయి వాళ్ళ జీవితాలే త్యాగం చేసుకుని ప్రజల్ని ఉద్ధరించడానికి, ఈ వ్యవస్థని పరిస్థితిని మార్చడానికి వాళ్ళు చేసిన కృషి వల్ల అది అసలు వారసత్వం మన దగ్గర ఉన్నది. ఈ వారసత్వానికి ఆధారంగా ఇవాళ తెలంగాణ ప్రజానీకం ముందు ఉన్న సమస్యలు, ఈ 9 నెలల క్రితం మన రాష్ట్రం ఏర్పడినప్పుడు చాలా పెద్ద ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి ప్రజల్లో, ఇవాళకి ఉన్నాయి. కానీ
సమైక్య ఆంధ్రప్రదేశ్ని విభజన చేసినప్పుడు ఆ చట్టం ఏదైతే పార్లమెంట్లో వచ్చిందో ఆ చట్టం మీద మాట్లాడుతూ అదే రోజు నేను చెప్పాను. దురదృష్టం ఆ మాట నిజం అవుతోంది. వాళ్ళ చెప్పిందేంటి? మీరు ఈ విభజన చేస్తున్నారు, చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోంది, కానీ తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రాలకి మధ్యన విద్యుత్ సమస్య, నీటి సమస్య, ఏ విధంగా విభజన జరుగుతుంది, లేక ప్రభుత్వం యొక్క ఆ రుణాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందా, తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందా, ఏ విధంగా వాటిని భాగం చేయాలి, ఈ విషయాల మీద చర్చ లేకుండా ఇవాళ ఈ చట్టం తీసుకొచ్చింది ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో. ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో బీజేపీ, మోదీ గారి ప్రభుత్వం, వాళ్ళ నాయకులు చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుని మేము సరిదిద్దుకుంటామని. ఇన్ని వాగ్దానాలు చేసిన తర్వాత బీజేపీ నిన్న సూటిగా మోదీ గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది పార్లమెంట్లో. నేను అడిగాను, మీరు ఇది సరిదిద్దుకుంటామని వాగ్దానం మీరు ఏదైతే చేశారో 9 నెలల క్రితం, దాని గురించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా సౌకర్యాలు ఇవ్వడానికి మీరు నిర్ణయించుకున్నారు అంటే దానికి ఒక్క జవాబు లేదు. మీరే కదండి చేసిన వాగ్దానం, ఈ తప్పుని సరిదిద్దుకుంటామన్నారు, కానీ దాని గురించి ఇవాళ ఒక్క చర్చ లేదు, ఒక్క మాట చెప్పటం లేదు. అంటే వాళ్ళది స్పష్టంగా కనిపిస్తోంది ఏంటి? ఎన్నికల టైంలో వాగ్దానాలు చేశారు, ఎన్నికల్లో లాభాలు తెచ్చుకున్నారు, దాని తర్వాత వీటి గురించి మళ్ళీ ఒక ఆలోచన లేదు, ఒక కొత్త చట్టాలు లేవు, ఒక కొత్త చర్చలు లేవు. కానీ ఈ సమస్యల గురించి దాని గురించి ఈ ప్రభుత్వం పట్టింపు లేదు ఈ ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలో మనం ప్రజాస్వామ్యాన్ని బలపరిచి ఈ అభివృద్ధి కోసం చేసిన వాగ్దానాలని మీరే కానీ దాన్ని పాటించాలంటే ప్రజాస్వామ్యాన్ని బలపరిస్తే తప్పితే అది ఇవాళ కుదరదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇవాళ ఈ మహాసభల్లో తీసుకున్న తీర్మానాలు ఆ ధోరణిని ముందుకు తీసుకెళ్ళడానికి మా నిర్ణయాలు జరిగాయి. దాని గురించి మీరు విన్నారు, వీరభద్రం గారు చెప్పారు. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రానికి, ప్రజానీకానికి వాళ్ళతో చేసిన వాగ్దానాలని పూర్తి చేసుకోవాలంటే ప్రజా ఉద్యమాలని బలపరిస్తే తప్పితే ఇంక వేరే మార్గం లేదు. ఇవాళ ఆ ఉద్యమాలని బలపరచడానికి, ప్రజా ఉద్యమాలని బలపరచడానికి నిర్ణయాలు మేము తీసుకున్నది. అది ఇవాళ మీ అందరిలో ఈ ఉత్సాహం, ఈ స్పందన ఏదైతే కనిపిస్తుందో దానికి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన చరిత్రని మనందరం కలిసి రాస్తాము. ప్రజలకి వాళ్ళ అభివృద్ధి కోసమని, వాళ్ళ బ్రతుకు తెరువుని మెరుగు చేసుకోవడానికి, వాళ్ళకి సౌకర్యాలు పెంచడానికి ఒక నూతన చరిత్ర సృష్టి ఇవాళ నుంచి జరుగుతుంది తెలంగాణలో అని నాకు ఆ విశ్వాసం ఉంది. ఆ విధంగా నేను భావిస్తున్నాను. ఈ లక్షలాది మంది ఇక్కడ ఎవరైతే వచ్చారో వీళ్ళందరికీ మేము చెప్పే ఒక మనవి, ఈ ప్రజాఉద్యమాల్ని బలపరచడానికి మీరందరూ కలిసి ముందడుగు వేస్తే తప్పితే ఈ ఎర్రజెండా నాయకత్వంలో ఈ ప్రజా ఉద్యమాల్ని బలపరిచి మన పాలక వర్గాల దగ్గర నుంచి వాళ్ళు చేసిన వాగ్దానాల్ని అమలు చేయించడానికి ఆ ఒత్తిడి పెరిగితే తప్పితే మనందరిది, మన కుటుంబాలది, మన పిల్లలది బ్రతుకుతారు మెరుగు కాదు. ఈ పిలుపులకి మీరందరూ ముందడుగు వేసి వస్తారు. వచ్చి ఇవాళ నుంచి ఈ ప్రతిజ్ఞ తీసుకుని మనం అందరం తిరిగి వెళ్తాం. దీని తర్వాత ఇవాళ నుంచి రాబోయే రోజుల్లో ఒక నూతన తెలంగాణ రాష్ట్రం అతి పేరుకే కాదు, కానీ నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అభివృద్ధిని మెరుగు చేసుకోవడానికి ఆ ప్రజా పోరాటాన్ని మేము బలపరుస్తాం అనే ఆ ప్రతిజ్ఞతోటి మనందరూ తిరిగి వెళ్ళి
ఈ ప్రజా పోరాటాలని బలపరుస్తావు అనే ఆ విశ్వాసంతో అదంతా మీలో ఉన్నట్టు నాకు కనిపిస్తోంది. మీరు దానికి జవాబు చెప్పాలి. అది దృఢత, ఆ విశ్వాసం మీలో ఉందా లేదా? మనం మార్చి ఒక నూతన చరిత్రని మనం ఇవాళ రచిస్తామా లేదా అనే విషయం ఇవాళ మనందరం కలిసి చేయాలి. నాకు అనిపించేది తప్పకుండా ఇవాళ ఈ నూతన చరిత్ర రచన మొదలైంది తెలంగాణలో ప్రజల వైపు నుంచి. అది ముందుకెళ్తుంది. ఆ ముందడుగు వేస్తున్నప్పుడు ఈ ఎర్ర జెండా నాయకత్వంలో మళ్ళీ తిరిగి ఆ కమ్యూనిస్ట్ వైభవం తిరిగి వస్తుంది తెలంగాణ ప్రాంతంలో అని ఖచ్చితంగా విశ్వాసంతో మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.